గూడూరు నియోజకవర్గంలో దేవాదాయ భూముల్లో అక్రమాలు జరిగాయని గూడూరు వైసీపీ సమన్వయకర్త బోదూరు గురవయ్య ఆరోపించారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు ఎమ్మెల్యే అనుచరులకు వేలంపాటలో దక్కే విధంగా చూసుకున్నారని, అనంతరం వేలం పాడనీయకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. గూడూరు ధర్మరాజు గుడిలో ₹1 కోటి స్కామ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు జెడ్పీటీసీ సభ్యుడు మన్యం సీనయ్య తదితరులు హాజరయ్యారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం, ధర్మరాజు గుడి దేవాలయం ఈ భూముల మీద కొన్ని ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే 9/4/2024లో పాత డీసీ గారు నిబంధనల ప్రకారం భూముల్ని వేలంపాట వేశారని చెప్పారు. అదేవిధంగా ఆ వేలంపాటకి ఎమ్మెల్యే గారి అనుచరులు తీసుకున్నారు. ఇంకెవరికి వేలంపాటలోకి రాలేదు. ఆ అనుచరులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గతంలో డీసీ గారిని ఎమ్మెల్యే గారు భయపెట్టించి వేలంపాటని బహిరంగంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా చేశారని అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. వేలంపాట ఎక్కడ బహిరంగంగా వేసినట్లేదు, ప్రథమ పత్రికలకి ఇచ్చినట్లేదు, మన రవణ చెప్పినట్టు ఇంగ్లీష్ పేపర్ కూడా ఇచ్చినట్లేదు. ఇలా రూల్స్ పాటించకుండా గతంలో ఉన్న పాత డీసీ గారిని బెదిరించి, ఈఓ గారిని బెదిరించి చేశారని ఆరోపణలు వస్తుంది వాస్తవం. ఇంకొకటి 21/8/26 ఈ తేదీ నాటికి కొత్తగా డీసీ గారు వచ్చారు. ఆ డీసీ గారు వచ్చి ఫీల్డ్లోకి వెళ్ళి ఈ వేలంపాటకు సంబంధించి ఆ దేవుని భూముల గురించి సంబంధించి ఫీల్డ్లోకి వెళ్ళారు. ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవాలు తెలుసుకున్నారు. భూములు ఉన్న భూముల్ని అక్కడ గ్రావెల్ దొరికారు. వీళ్ళకి ఇచ్చిన వేలంపాట ఇచ్చిన తర్వాత 3 నెలల దాకా వీళ్ళకి ఎటువంటి ఆర్డర్ కాపీ ఇవ్వలేదు. ఆ ఆర్డర్ కాపీ ఇవ్వకుండా వీళ్ళు ఆ భూములు ఎలా మట్టి తోలుతారు పర్మిషన్ లేకుండా? దాన్ని గ్రహించిన డీసీ గారు దాన్ని చూసి ఇది తప్పు, నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉంది, మీరు ఇలా చేయడము కరెక్ట్ కాదని ఈఓ గారిని, అక్కడున్న ఎమ్మెల్యే గారి అనుచరుల్ని అందరికీ చెప్పి ఆ ఆర్డర్ని వేలంపాటని క్యాన్సిల్ చేశారు. ఆ వేలంపాట నెక్స్ట్ 9వ తారీఖు 9వ నెలలో ఇచ్చారు. ఓకే, అది పక్కన పెట్టుకుంటే మీ పార్టీ నాయకులే, ఎమ్మెల్యే గారు ఎవరికి బహిరంగంగా మీరు వేలంపాట వేయలేదు. మీ పార్టీ నాయకులనే కూర్చోబెట్టుకొని దాన్ని మీరు భూముల్ని కాజేయాలని చూశారు. ఇంకొక విషయానికి వస్తే, అదే సంఘటనకి వస్తే ఆ భూముల్లో మట్టి తోలారని మట్టం మురళీ గారు డీసీ గారిని అడిగారు. డీసీ గారిని అడిగినప్పుడు డీసీ గారు చెప్పారు, విలేకరులందరి ముందు చెప్పారు ఆ రోజు వేలంపాట రోజు, నువ్వు నియమ నిబంధనలకి విరుద్ధంగా చేశావు, ఇది కరెక్ట్ కాదు, దీనికి నేను క్యాన్సిల్ చేస్తాను, నిన్ను మట్టి ఎవరు తోలమన్నారు, నీకు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా మట్టి ఎలా తోలుతావు అని అడిగారు. అది వాస్తవం. ఇంకొక విషయానికి వస్తే, సార్ నేను 15 లక్షలు ఖర్చు పెట్టాను సార్ అన్నారు. 15 లక్షలు నువ్వు ఖర్చు పెట్టునుంటే, నువ్వు కరెక్ట్గా నియమ నిబంధనలకి పాటించుంటే నేను ఎక్స్ట్రాగా ఇంకొక 5 లక్షలు వేసి 20 లక్షలు ఇస్తానని ప్రెస్ వాళ్ళ ముందర అందరి ముందరే డీసీ గారు చెప్పారు. ఇది వాస్తవం. ఇంకొక విషయానికి వస్తే, ఇదే విధంగా దేవాదాయ శాఖల భూములన్నింటినీ మీ అనుచరులకే, ఎమ్మెల్యే గారు మీ అనుచరులకే ఇస్తున్నారు. ఇక్కడ ఎవరికి సంబంధించి చిన్న స్థాయి వాళ్ళకి ఎవరు లేరు. ఇక్కడ మీకు సంబంధించిన మీ పార్టీ నాయకులకే ఇస్తున్నారు, మీ పార్టీలో పదవులు ఉన్న నాయకులకే ఇచ్చున్నారు. గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇంకొక విషయానికి వస్తే, ధర్మరాజుల గుడి దేవస్థానం గురించి. ధర్మరాజుల గుడి దేవస్థానంలో 1.5 కోటి స్కామ్ జరిగింది. ఇది వాస్తవం. దీంట్లో గతంలో ఉన్న చైర్మన్ గారు, ఇప్పుడున్న చైర్మన్ కూడా ఒక్కొక్క షాప్కి 6,000 చొప్పున లేదా రెంట్, లేదా కొన్ని షాపులకి 12,000 చొప్పున, కొన్ని షాపులకి 24,000 చొప్పున రెంట్ తీసుకుంటున్నారు. మీరు సంవత్సరానికి 50 లక్షలు ఆదాయం చూపిస్తానంటున్నారే, యావరేజ్గా 6,000 లెక్కన వేసుకున్న ప్రతి షాపుకి వేసుకుంటే 115 షాపులు ఉన్నాయి. 115 షాపులకి 6,000 × 12 వేసుకోండి, ఒక నెలకు వచ్చి మొత్తానికి సంవత్సరానికి 82 లక్షలు వస్తుంది. మీరు పర్వ బ్యాలెన్స్ ఏ విధంగా చూపిస్తున్నారు, దేవాలయానికి ఏ విధంగా ఇస్తున్నారు, మీరు ఆదాయము ఏ విధంగా చూపిస్తున్నారు అడుగుతాను. ఇది 1.5 కోటి స్కామ్ జరిగింది అయితే వాస్తవం. అది ఎమ్మెల్యే గారి అనుచరులు ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరగలేదు. ఇది ఎమ్మెల్యే గారికి తెలిసే జరిగింది. ఈ విధంగా అన్ని భూములలో, అన్ని దేవస్థానాలలో
ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీ జరిపించాలని ఈ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఉన్నారు. సార్, మాకు ఒక చిన్న రిక్వెస్టు మీ దృష్టికి తీసుకొస్తున్నాము. కలవకొండలో జరిగిన నరసింహస్వామి దేవాలయంలో నిధులు దోపిడీ జరుగుతుందని ఆ చైర్మనే మీకు అర్జీ రూపంలో మీకు అందించారు సార్. ఇది వాస్తవం. ఈ అర్జీ రూపంలో అందించిన తర్వాత సార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సార్, ఒక చిన్న రిక్వెస్ట్ మంత్రి గారు, మీరు దీన్ని గూడూరు విషయాల మీద కొన్ని దయ చూపించి దేవాలయ భూముల్ని కాపాడతారని మీకు తెలియపరుస్తున్నాను. మీరు దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాను సార్. దీని మీద ఎంక్వైరీ చేయించి ఇట్లా జరిగినటువన్నిటిని మీ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఎన్డీఏ కూటమి నాయకులే తీసుకొని వచ్చారు, అది మీకు తెలిసిన విషయమే. కానీ మేము కోరుతున్నాం, వీళ్ళంతా సేపట్టిన పార్టీల మీద చూస్తున్నారు, ఇక్కడ పార్టీలు చూడలేదు. అందరికి న్యాయం జరగడానికి కోరుతున్నాము. మీ వాళ్ళే మీరే చెప్తున్నారు, మళ్ళీ వైసీపీ పార్టీల వాళ్ళు అడుగుతున్నారు అంటారు. ఒకవేళ పల్లి కోటేశ్వరరావు గారు మొన్న 21వ తారీఖు శుక్రవారం జరిగిన దాంట్లో వేలంపాటికి వెళ్ళి అర్జీ రూపంలో ఇచ్చారు. సార్, ఈ విధంగా జరుగుతుంది, ఎవరికి వేలంపాట వేయలేదు, ఆ వేలంపాట్లకు పత్రికలకి ఇవ్వలేదు, దండోరు వేయించలేదు, ఫ్లెక్సీలు మెయిన్ ప్లేస్లో ఫ్లెక్సీలు వేయలేదు అని చెప్పారు. చెప్పినప్పుడు సార్ ఇది కరెక్ట్గానే ఉంది, ఈ నియమ నిబంధనలు వీళ్ళు పాటించలేదని చెప్పి క్యాన్సిల్ చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా ఎమ్మెల్యే గారు? ప్రశ్నిస్తే మీ అనుచరులు చేత తిట్టిస్తారా? నా మీద కొన్ని కడివేడు భూముల మీద ప్రెస్ మీట్ పెట్టాను. ఆ ప్రెస్ మీట్లో మీరు ఏం మాట్లాడారు? మీ అనుచరుల చేత ఏదో భయపెడితే బెదిరిస్తే భయపడతారనుకుంటున్నారా? ఆ రోజులు పొయ్యే. మీ అనుచరులు ఇచ్చే సవాళ్ళు ఎవరు భయపడరు. నా మీద ఒక ఆరోపణలు చేశాను, నేను ఫస్టే చెప్పాను. ఆటోలు స్కామ్ చేశాడు, 90,000 తీసుకున్నాడు, ₹1,00,000 తీసుకున్నాడు, 90,000 తీసుకున్నాడు అంటున్నారే. ఎఫ్ఐఆర్ అయిందన్నారే. మీరు అధికారంలో ఉన్నారు, మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. అధికారంలో ఉన్నారు మీరు, ఎమ్మెల్యే గారు, మీకే అధికారంలో ఉన్నారు మీరు. నా మీద ఎఫ్ఐఆర్ అయి ఉంటే మీరు తీసుకురావడానికి ఈజీ కదా. నేను అమౌంట్ తీసుకో ఉంటే అది కూడా మీరు తీసుకొచ్చి నిరూపించవచ్చు కదా. నీ చెంచాల దగ్గర, నీ రౌడీ షీటర్ల కాడ నా గురించి మాట్లాడించామంటే, నీ గుట్టు చెప్పుకుంటే భయంకరంగా ఉంది గూడూరులో. ఎమ్మెల్యే గారు, నీ అనుచరులు చెప్తే భయపడిపోతారని ఎవరు భయపడరు. ఇంకొక విషయం, నీ అనుచరుడు ఒకడు అంటాడు, భగవంత్ కేసరి ఇంటర్వెల్ సీన్ చూపిస్తామంటాడు, కూర్చుంటేనే లేలేడు. ఆయన మళ్ళీ భగవంత్ కేసరి ఇంటర్వెల్ సీన్ చూపిస్తాడంట. మేము అనుకుంటే కేజీఎఫ్ సీన్ కూడా చూపిస్తాం, ఇంటర్వెల్ సీను. గుర్తుపెట్టుకోమని చెప్తాను మీ అనుచరులని. ఇలాంటి ఆరోపణలకి, ఇలాంటి ఒడిదుడుకుల మాటలకి, మీ అనుచరులు చెప్పే మాటలకి ఎవరు భయపడరు. గతంలో నువ్వు భయపెట్టి ఉండొచ్చు, నువ్వు కన్నెరగా చేస్తే నీ అనుచరులు భయపడతారేమో. ఇక్కడ మేము ఎవరు భయపడం. ప్రజల కోసమే పోరాడుతున్నాం, ప్రజల సమస్యల గురించే మాట్లాడుతున్నాం, దేవుడు భూముల గురించి మాట్లాడుతున్నాను. నేను అక్రమాల భూముల గురించి మాట్లాడుతున్నా, మీ నాయకులు చేసే దోపిడీ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి మీరు అందరి మీద తిట్టిస్తారా? మీరు చేసే తప్పుని తిట్టితే మీకు ఎమ్మెల్యే గారిని గౌరవం ఇచ్చి మా లీడర్లు ఎవరు, వైసీపీ నాయకులు ఎవరు తిట్టట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు మర్యాద ఇచ్చినప్పుడు మా వైసీపీ నాయకులు మర్యాద ఇస్తారు. మీరు అది కోల్పోయినారు. మా వైసీపీ నాయకులు కూడా ఎవరు మర్యాద ఇవ్వచ్చారు మీకు, మీ నాయకులకి ఎవరు మర్యాద ఇవ్వరు అని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయానికి వస్తే, ఈ కొందరు చెంచాలు ఉన్నారు నా గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుసు. మీడియా మిత్రులు అందరికీ చెప్తున్నాను. గతంలో నేను ఈ ఆటో స్కామ్ చేశారన్నారు. అప్పుడు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. మీకు తెలిసిన విషయమే ఇదంతా. ఆ స్కామ్ జరిగింటే మీరు అప్పుడే నన్ను ప్రశ్నించి ఉంచుతారు. ఆ స్కామ్ జరగలేదు కాబట్టి నన్ను అడగలేదు మీరు. అది కూడా తెలియపరుస్తున్నాను. నేను ఎమ్మెల్యే గారు నీకు ఛాలెంజ్ ఇస్తున్నా, నేను తప్పు చేస్తుంటే, నా మీద ఎఫ్ఐఆర్ ఉండుంటే నువ్వు దేనికైనా రెడీ, నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఇంకోటి చెప్పారు ఎమ్మెల్యే గారు, మీరు కడివేరు భూముల గురించి విచారణ జరిపించేస్తాం, ఎంక్వైరీ అయిపిస్తాం అన్నారు. ఏది ఎంక్వైరీ, ఏది విచారణ? ఇంతవరకు జరగలేదే. ఇప్పుడు ఈ భూముల గురించి కూడా కొన్ని మీ అనుచరులు చెప్తున్నారు, దేవాదాయ భూముల గురించి ఎటువంటి సంబంధం లేదు ఎమ్మెల్యే గారికి సంబంధం లేదంటున్నారే. సంబంధం లేకపోతే విచారణ ఏంటి? మేము చెప్తున్నాం మీకు ప్రతి దాంట్లో వాటా ఉంది, ప్రతి దాంట్లో సంబంధం ఉందని మేము ఆరోపిస్తున్నాం. మీరు కాదని విచారణ చేయండి, మీరు నిరూపించండి అని ఈ సభామూలకంగా తెలియజేసుకుంటూ. దురదృష్టం రాజకీయాలు ఎట్టయినాయంటే మన భారతదేశంలో బహుళ పార్టీ విధానం ఉన్నా సరే పార్టీలు
దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ ఎక్కితేనే సరే మనకి యాక్టివ్ ఉంటే వాడి మీద కక్ష సాధింపు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయి. అదే కాకుండా చిలకూరు మండలంలో నిరుపేదలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు, ఈరోజు నిరుపేదలకు ఇచ్చిన పట్టాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ బిలో పావర్టీ 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం పోర్ట్ లింక్ రోడ్లు నాడిపేట టు కృష్ణాపట్నం, NHP చిలకూరు టు కృష్ణాపట్నం ఆ రోడ్డు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అయితే చిలకూరు మండలంలో ఉన్న నిరుపేద పొలాలు మట్టి కోసం గ్రావుల కోసం 1 లక్ష 2 లక్షలు ఇచ్చి 3 అడుగులు 6 అడుగులు 10 అడుగులు 30 అడుగులు ఎత్తేయటం ఇది ఏమన్నా పద్ధతి? ఈ 2 సంవత్సరాల్లో నిరుపేదలకి హైవే వస్తే అభివృద్ధి చెందాలని చెప్పి అనుకుంటే ఆ రోడ్డు కోసం మొత్తం పొలాలు 90% పొలాలు వాళ్ళ దగ్గర నిరుపేదల దగ్గర పోవటం, మీడియేటర్స్ 1 లక్ష 2 లక్షలు ఒప్పుకుంటాం 30 అడుగులు 40 అడుగులు ఎత్తేయటం ఇదే వాళ్ళకి పేద ప్రజల్ని అభివృద్ధి చేసింది. సంబంధం లేకుండా ఎత్తేయటం. అదే కాకుండా వరగల క్రాస్ రోడ్ నుంచి చింతవరం వయ్యా గుమ్మల దగ్గర వరకు, చింతవరం టు కనుపూరు దాకా, వాళ్ళ అంకలపట్టు టు మన పల్లమాల దాకా ఈరోజు వృద్ధులు కానీ స్కూల్ పిల్లలు కానీ ప్రజలు ఏదైనా హాస్పిటల్కి కావాలంటే చిన్న దుమ్ము కదా 2 సంవత్సరాల నుంచి ఆ దుమ్ము వల్ల వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటమే కాకుండా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా అందరూ మీరు కూడా పోయి ఉంటారు, మీడియా మిత్రులు కూడా మీరు చూస్తుంటారు. వారం 2 సంవత్సరాల నుంచి దాని ఎందువల్ల అభివృద్ధి అయితే కావాలా, రోడ్డు అయితే కావాలా, ఎందువల్ల దుమ్ము రాకుండా వాళ్ళని మనకు దాన్ని సరిచేయలేకపోతున్నారు. కలెక్టర్ గారు కానీ మైనింగ్ వాళ్ళు కానీ R&B వాళ్ళు కానీ MRO కానీ MDO కానీ వాళ్ళందరూ ఎందుకు సరిచేయలేకపోతున్నారు? అవి ప్రజలు ఇబ్బందులు సమస్యలు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నా. అదే కాకుండా ముత్యాలపాటికి సంబంధించిన ఏరియాలో రైటర్ సత్రం క్యాపిటేషన్ ఉన్నది. దానికి సంబంధించి హైవే గూడూరు టు చెన్నై హైవే రైటర్ సత్రానికి రోడ్ హైవే తూర్పు ఉండేది 367 పరౌండ్ పక్క ఉండేటివి అన్నీ పట్టాలి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి పరౌండ్ పక్క ఉన్న హైవేకి పరౌండ్ పక్క ఉన్నది. తిరుమల చెట్టు ఏరయ్య ఆయన కొడుక్కి 2 ఎకరాలు ప్రభుత్వం అడిచింది. కొరవంతా దూరనారాయణ రెడ్డి వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు అల్లుళ్ళు మొత్తం 367 మొత్తం ముత్యాలపేట నాంచేరపేట దాకా డైవర్స్ కాలనీ కానీ ఆ పక్కన మిక్స్డ్ కాలనీ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసినప్పుడు ఆ కాలనీ కానీ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. ఆ పక్కన మిక్స్డ్ కాలనీ పక్కనున్న SC ST CGF ల్యాండ్స్ కానీ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ హైవే ఉందని చెప్పి 10 లక్షలు ఉన్నప్పుడు 5 లక్షలు ఉన్నప్పుడు దాని విలువ రావాలి. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు కానీ సంబంధం లేకుండా మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన 5 ఎకరాలు అది సత్రం గుంట, పోలరెడ్డి గుంట, సాగల గుంట, జంగం గుంట అసలు ST కాలనీకి కేటాయించిన 5 ఎకరాలు కదా. దానికి విలేజ్ మ్యాప్లో కూడా ఉంది. దాని చుట్టూరు గోడ కట్టేసి తోయేస్తున్నారు. ఇది ఆడనే చెన్నూరు లక్ష్మీపతి డైక్లాట్లో ఉండేది ఆయన భూమి. ఆయన ద్వారా ఏదో వీళ్ళు రెడ్డి గారు తీసుకున్న భూమిని వారం అయితే రైటర్ సత్రం నుంచి మన పాట్సీల్ రోడ్ దాకా మా చెరువు కనెక్ట్ అవుతుంది. ముత్యాలపేట చెరువు కనెక్ట్ అవుతుంది. దానికి బ్రిటిష్ వాళ్ళు రైటర్ సత్రం నుంచి పాట్సీల్ రోడ్ దాకా 3 తూములు కట్టారు. 5 కళ్ళు చెరువు 5 కళ్ళు తూములు అని చెప్పి 5 కళ్ళు తూము అంటాం. దాని ఒకటి రాగయ్య తూము ఒకటి PSR తూము అని ఉంటుంది. PSR పైన లారీ పెట్టింది. ఆ తూములు ఉంటాయి. ఓట్లు కూడా పై పక్క పూర్తి చేశారు, తూరు పక్క కూడా పూర్తి చేశారు. మాకు ఆ చెరువుకి చిలమాన్ చెరువు నుండి ఆరిమేనపాడు ఆ సైడ్ నుంచి 100 గ్రామాల్లో పడ్డ నీళ్ళన్నీ మా చెరువుకి వస్తాయి. రేపు ఆ తూములు APISC భూములు ఇచ్చినారని చెప్పేసి వాళ్ళకి రోడ్డుకి ఇరుపక్కల ఓడటం వల్ల రోడ్డు మొత్తం కొట్టుకోబోద్దు. రోడ్డు మొత్తం అసలు ఉండదు. 100 గ్రామాలు మీకు పడ్డ నీళ్ళు ఏడాది వచ్చేసి మా చెరువు కాడికి వచ్చి కాజువే కొంట కిందకి పోయేసి సముద్రంలో కలవాలి. ఆ రోడ్డుకి ఇరువైపులా APIS భూములు ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాం. APIS భూములు అంటే మాది చెరువుకు సంబంధించింది FTL. మాకు రెట్టపల్లి కాజువే కాకపోతాయి.
రెట్టపల్లి కాజువా దాకా రెండు పక్కలు పోతాయి. ఎవరికైనా గూడూరు ఏరియాలో కానీ నెల్లూరు ఏరియాలో కానీ రైటేశ్వరం అమరావతి దాటిన కాడి నుంచి కోట దాకా రెండు పక్కల చెరువు చూస్తారే కానీ జనవరి కాడి నుంచి ఒక పక్కే చెరువు ఉండేది చూడండి. రెండు పక్కల చెరువు ఉంటుంది. ఇప్పుడు ఆ పక్క ఈ పక్క రోడ్డుకి రెండు పక్కల మట్టితో వేసి నీకు అసలు రూల్స్కి వ్యతిరేకంగా నీకు హైవే పక్కన మట్టితోలే చేస్తున్నారు. అసలు హైవే ఉండదు. నేను 100 గ్రామాల నుంచి 10-20 చెరువుల నుంచి నీళ్ళు వచ్చేది రేపు వర్షాకాలం హైవే కూడా ఉండదు. ఆ విధంగా వాళ్ళు రియల్ ఎస్టేట్లో సంబంధించిన వాళ్ళు దాన్ని చేస్తున్నారు. అదే కాకుండా ప్రజలకి రైతులకి సంబంధం లేకుండా నీకు ముత్యాలపేట చెరువులో నిత్యం మట్టి తోలటమే. అసలు పొయ్యి అడిగేవాడు లేదు. అడిగితే ఎందువల్ల భయం పడుతున్నారు? ఏంది ప్రజాస్వామ్యం ఏడుంది? ఎందుకు భయపడాలా అంటే అడిగిన వాళ్ళు నిన్న మీరు రుబాబా లేకపోతే ఇంకోట అసలు క్వశ్చన్ చేసే దానికి కూడా అధికారం లేదు. అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా లేకుండా పోతుంది. హక్కులు కూడా నీకు కాలరాయితం. ఇది ఏమన్నా ధర్మమా? ప్రజలకు అనుకూలంగా చేస్తే బాగుంటుంది కదా. నిత్యం 24 గంటలు ముత్యాలపేట చెరువుకి సంబంధించిన చుట్టూరు నీకు అసలు ఎత్తని రోజు లేదు. రోజు ఎత్తనే ఉండదు. అదే కాకుండా రైతులు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే మేము చెరువు ఉంటే పాడి పంట తర్వాత పాడి గొర్రె ఏ సాగుకొని చేసుకుంటాం. ఆ చెరువులో 1000 ఎకరాలు ఉండే చెరువులో అసలు ఉరిపోయేదానికి లేదు, బరిపోయేదానికి లేదు, మనిషి పోయేదానికి లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 20 అడుగులు 30 అడుగులు ఎత్తేసి ఊరు పైన ముత్యాలపేట చుట్టూరు ఎత్తేస్తున్నారు. అసలు ఎవరు అడిగితే భయమానం చేస్తున్నారు. దాన్ని కూడా అధికారులు కలెక్టర్ వారి గారికి చేయాలని చెప్పేసి కోరుకుంటూ